అందరూ ఎదురు చేస్తున్న మన నందమూరి ముద్దుబిడ్డ జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారు మాట్లాడతారు. చిన్న చిన్న పాయింట్లు. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన నాయకులకి, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే జనసేన కార్యకర్తలకు, అలాగే పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన అభిమానులందరూ కూడా నాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ యొక్క రా మహాసభకు ఈ యొక్క మన పరిరక్షణ కోసం, మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం బతుకంకణంలో కదిలొచ్చిన ముఖ్యంగా హిందూపూర్ ఈ సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా, అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలు పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కదిలిరా చూస్తున్నాం. ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌనత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అది మా నాన్నగారు చూసి నేను ఎంచుకుంది. అది ఆయన్ని చూసి మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఆయన్ని నమ్ముకుని, ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు. అప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ బొట్టు కొయ్యక ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు చాలామందికి అసలు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు, చాలామందికి అసలు తెలిసేది కాదు. అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంతుల్ని చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాల విషయాలకు వస్తే మరి ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకు, అలాగే ప్రజలకు ఎంతో సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకుని ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారు, అమలు చేశారు. అలాగే ఆయన తర్వాత ఎందరో వాటిని అనుకరించారు, వాటిని అమలు చేసేలా చేశారు. దాట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తు వాడికి దారి చూపిన, భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో, అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మన తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. తెలుగుదేశానికి గుండెకాయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి చూస్తున్నాం, ఎన్నోసార్లు మన సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎంతో క్రమశిక్షణతో, అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మన తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు.
తెలుగుదేశానికి గుండెకాయ. ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు, ఇది ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన. మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో అని, కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుతుడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ. అందుకే నాకు ఒక పద్యం గుర్తు వస్తుంది. అంతేలే పేదల గుండెలు అసురుల నిండిన కొండలు, శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెలి రాబండులు. అంతేలే పేదల కన్నులు వినమ్రములు వితల వ్రణంబులు, తుఫానుకు బెడిసిన గోమాత కన్నుల చెమ్మలు. అంతేలే పేదల బ్రతుకులు తిరుపమున పిడికెడు మెతుకులు తెలివారని, దీర్ఘ ఆర్తిలో తల పగిలేటి తలపుల గతుకులు అని. ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. ఎక్కడ అభివృద్ధి లేదు. మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడారు, మన ఉనికిని చాటారు ప్రపంచానికి. అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో. ఈనాడు చూస్తున్నాం మనం. మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన, చెత్త ప్రభుత్వం, అలాగే ఒక రాజధాని లేని రాజ్యం, బాధుడు ఇదేం కర్మ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4 రోజుల్లో సంవత్సరంలో పోలవరాన్ని పూర్తి చేస్తాను ప్రగల్భాలు పలికి 4 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన ఒక మన దురదృష్టం, కర్మ. అలాగే మన ఇప్పటిదాకా ఈ యొక్క 5 సంవత్సరాల్లో సుమారుగా ఒక 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అభివృద్ధి లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అప్పులు పుడితే కానీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఈ యొక్క 2 లక్షల మంది తాతలు అవల యొక్క పెన్షన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు చూస్తే మనం మాత్రం ఈ గంజాయి పెంచడంలో, ఈ డ్రగ్ మాఫియాలో మనం మాత్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే ఈ ఇంటి పన్ను, చెత్త పన్ను వేసి మధ్యతరగతి ప్రజల యొక్క నంటి వెనకొడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే ఈ యొక్క వైసీపీ నాయకులు ల్యాండ్ మాఫియా, ఈ యొక్క శాండ్ మాఫియాతో కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఈ యొక్క 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అయిన మన అమరావతిని అసలు పట్టించుకునే స్థితిలో లేరు. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు, దాని తర్వాత ప్రత్యేక హోదా లేదు, దాని తర్వాత అసలు ఈ కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో రాజధానికి వాళ్ళపై మరి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని భయాందోళనలకు గురి చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. అలాగే ఎవరైతే ఈ రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అలాగే